హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. చూస్తున్నారు కదా నిమ్మకాయలు. ఈరోజు నిమ్మకాయలు పచ్చడి పట్టుకుందాం. చాలా ఈజీగా అయిపోతుందండి నిమ్మకాయ పచ్చడి. ఇంతకుముందు నేను నిమ్మకాయ స్వీట్ పచ్చడి పెట్టాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ 8 నిమ్మకాయలు తీసుకున్నానండి. అవి కట్ చేసుకోవాలి. నేను 8 పీసెస్లో కట్ చేసుకుంటున్నాను. దానిలో ఉండే గింజలు కూడా తీసేయాలి. ఇష్టం అండి, 8 పీసెస్లోనన్నా 4 పీసెస్లోనన్నా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న నిమ్మకాయలు మనం మెజర్ చేసుకోవాలి. ఏదన్నా ఒక బౌల్ తీసుకోండి, 4 మెజర్మెంట్ వచ్చేలాగా తీసుకోండి. ఇదిగో నేను గ్లాస్ తీసుకున్నాను, గ్లాస్తో 4 గ్లాసులు అయింది నాకు. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇది నిమ్మకాయల సీజన్ కదండి, ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి నిమ్మకాయలు. ఇలా తెచ్చుకుని పచ్చళ్ళు పట్టుకోండి. ఒకసారి స్వీట్ పచ్చడి కూడా పట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇంకోసారి అది కూడా పడతాను. ఇప్పుడు ఇంకా ఒక 8 కాయలు తీసుకున్నానండి నిమ్మకాయలు. దాని జ్యూస్ తీసుకోవాలి. దాని జ్యూస్ నేను డైరెక్ట్ దీనిలోనే వేస్తున్నానండి. మనకి ఎంత గుజ్జు కావాలో దాన్ని బట్టి లెమన్ జ్యూస్ తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ నిమ్మకాయలు నిమ్మరసంలో మునిగినాయండి. ఇప్పుడు దీనిలో మనం సాల్ట్ కలుపుకోవాలి. సాల్ట్ నేను 3/4 కప్ కలిపానండి. మనం తీసుకునే నిమ్మకాయలు జ్యూస్ బట్టి సాల్ట్ ఉంటుందండి, 1 కప్ కూడా పట్టవచ్చు. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక సైడ్కి పెట్టుకోవాలి. 4-5 డేస్ పక్కన పెట్టుకోవాలి. ఇక రోజు ఒకసారి కలపాలండి. ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇదిగండి కలిపేసానండి. ఇలా 4 డేస్ పెట్టాను నేను. 4 డేస్ తర్వాత ముక్కలు ఎలా ఉన్నాయో చూద్దాము. ఇదిగండి మెత్తబడినాయి కదా ముక్కలు. మీరు ఇలా ఎన్ని డేస్ అన్నా పెట్టుకోవచ్చండి. 1 వీక్ కూడా పెడితే ఇంకా మెత్తబడతాయి. ఇప్పుడు దీనిలో పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మెంతి పొడి యాడ్ చేశాను. మీరు కావాలంటే ఆవాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలోనే 1 కప్పు కారం వేసుకున్నాను. మనం తీసుకునే నిమ్మకాయ జ్యూసు, నిమ్మకాయ పులుపు పట్టి కారం పడుతుందండి. నేనైతే 1 కప్ వేసాను. ఇది బాగా కలుపుకొని ఇప్పుడు మన పచ్చడికి తాలింపించుకుందాం. తాలింపు కూడా సింపుల్గా పెట్టానండి నేను. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఎండుమిర్చి. ఇప్పుడు ఈ తాలింపు చల్లగా అయినాక మన పచ్చడిలో కలుపుకోవాలి. వేడి వేడి ఆయిల్ పచ్చడిలో వేయదండి, చల్లగా అయినాకనే వేసుకోవాలి. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో పచ్చడి. ఇది ఇంకా నిల్వ పెట్టాల్సిన అవసరం కూడా లేదండి, ఎందుకంటే ముక్కలు మెత్తగానే అయిపోయినాయి. అప్పటికప్పుడే కూడా తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి నిమ్మకాయ పచ్చడి. మనకి ఎప్పుడైనా హెల్త్ బాగన్నప్పుడు, నోరు బాగన్నప్పుడు నిమ్మకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. పచ్చడి నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.